భారతదేశం కేవలం ఒక దేశం కాదు, ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన జీవించే నాగరికతల్లో ఒకటి. ఇక్కడ ప్రతి గ్రామంలో ఒక కథ ఉంటుంది, ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగులో ఒక భక్తి ఉంటుంది. దేవాలయం అంటే కేవలం రాతి నిర్మాణాలు కాదు, అవి మన సంస్కృతి, మన విశ్వాసం, మన జీవన విధానం. భారతదేశంలో దేవాలయాలు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఇవి కేవలం ప్రార్థన స్థలాలు మాత్రమే కాదు, కళలకు కేంద్రాలు, విద్యకు కేంద్రాలు, సమాజాన్ని కలిపే సందేశాలు. చరిత్ర ప్రకారం ప్రతి రాష్ట్రంలో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని పురాతనమైనవి, కొన్ని ఆధునికవి, కానీ అన్ని ఒకే విషయాన్ని చెబుతాయి: భక్తితో మన జీవితంలో భాగమని. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రాలను చూద్దాం. ఫస్ట్ తమిళనాడు. సుమారు 79,154 దేవాలయాలు ఉన్నాయి. ద్రావిడ శైలి శిల్పకళకు ప్రసిద్ధి. మదురై, తంజావూరి వంటి దేవాలయాల నగరాలు. సెకండ్ మహారాష్ట్ర. సుమారు 77,238 దేవాలయాలు ఉన్నాయి. భక్తి, ఉద్యమం, సంప్రదాయం, షిరిడి వంటి పవిత్ర స్థలాలు. థర్డ్ కర్ణాటక. సుమారు 61,232 దేవాలయాలు ఉన్నాయి. చాణక్య శిల్పకళ, హంపి వంటి చారిత్రాత్మక ప్రాంతాలున్నాయి. ఫోర్త్ వెస్ట్ బెంగాల్. సుమారు 53,658 దేవాలయాలున్నాయి. కాళీమాత భక్తి, సంప్రదాయం, దుర్గా పూజ, సంస్కృతి ప్రపంచ ప్రసిద్ధి. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు, ఇవి చెబుతున్నది ఏమంటే భారతదేశ భక్తి దేశం. సంస్కృతి ఇంకా జీవించి ఉంది. ప్రతి రాష్ట్రానికి తనదైన ఆధ్యాత్మికత గుర్తింపు ఉంది. తమిళనాడు దేవాలయ శిల్పకళంలో ముందుంటే మహారాష్ట్రంలో భక్తి ఉద్యమానికి ప్రసిద్ధి. కర్ణాటక చరిత్రక వారసత్వానికి కేంద్రం. వెస్ట్ బెంగాల్ శక్తి ఆరాధనకు ప్రసిద్ధి. భారతదేశంలో దేవాలయాలు జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పండుగలు, సాంప్రదాయాలు, సంగీతం ఇవన్నీ దేవాలయం చుట్టూనే ప్రసిద్ధి చెందుతాయి. అందుకే భారతదేశానికి ల్యాండ్ ఆఫ్ టెంపుల్ అని అంటారు. భారతదేశం కేవలం ఒక దేశం కాదు, ఇది ఒక జీవించే నాగరికత. ప్రతి దేవాలయం ఒక కథ చెప్తుంది, ప్రతి గోడ ఒక చరిత్ర గుర్తు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.